ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని, మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతుందన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మొన్న జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఆయన వివరించినటువంటి నేపథ్యంలో ఈ అంశం ద్వారా ఎవరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఎవరు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అనేది అమిత్ షా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది ఈ కుంభకోణానికి సంబంధించి అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుసు. ఓకే. పురంధరేశ్వర్ గారు వాళ్ళు అందరూ వచ్చి, మహిళలు వచ్చి లిక్కర్ షాపుల చుట్టూ తిరిగి ఒక నివేదిక తయారు చేసుకుని కేంద్రానికి మేము ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. అయితే అలా జరిగి ప్రభుత్వం మారిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో నిజానికి బాగానే ఊపొందుకుంది అని అనిపిస్తుంది కాసేపు. మళ్ళీ కాసేపట్లో కొన్ని రోజులు గప్చిప్ సంబార్ బుడ్డి అయిపోతుంది. సరే, ఈ మధ్యకాలంలో విచారణ చేయగా కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు. తాజాగా జరిగింది ఏంటి అంటే, ఈ కేఎన్ఆర్ అని చెప్పి జగన్ పిఏ, అతన్ని విచారణకు పిలిచారు. ఒకరోజు సరిపోలేదని చెప్పి 2వ రోజు కూడా విచారణకు పిలిచారు. పిలిస్తే అర్థమైంది ఏంటి అంటే, అతని భార్య అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ అపరిమితంగా ఉన్నాయి. ఇది చూశాక ఏమనిపించిందంటే, అసలు బాస్ ఎవరు దీనికి? అసలు బాసు ఈ కేఎన్ఆర్ బాసే అసలు బాసు. ఏది లిక్కర్ కుంభకోణానికి. మరి అయినప్పుడు అసలు పిఏ దగ్గర ఎంత దొరికితే అసలు వాడి దగ్గర ఎంత దొరకాలి అని సర్వత్రా ఇదే చర్చ. ఇప్పుడు ఇదే చర్చ జరిగింది. సరే, ఈ చర్చలో భాగంగా అసలు ఏంటి, ఎందుకు ఇంత దోపిడీ చేయగలిగారు? లిక్కర్ కుంభకోణంలో ఇంత డబ్బుని ఎట్లా దోపిడీ చేయగలిగారు? పైగా దాన్ని బంగారపు కడ్డీల రూపంలోకి మార్చారు. 250 కేజీల బంగారం హైదరాబాద్లోనే దాచిపెట్టారు అనేది శివారులో ఫామ్ హౌస్లోనే. అంటే ఎట్లా అంటే, జైపాల్ రెడ్డి అని చెప్పి ఒక లిక్కర్ వ్యాపారి అని ఆయన కూడా విచారించారు. విచారిస్తే ఆయన చెప్పింది ఏంటి అంటే, మమ్మల్ని ముడుపులు బంగారం రూపంలో ఇమ్మని అడిగారు, కొన్ని ఏమో డబ్బుల రూపంలో, కొన్ని బంగారం రూపంలో ఇమ్మని అడిగితే మేము బంగారం ఇండెంట్లు పెట్టి మరీ బంగారం తెప్పించి ఇచ్చాము అని చెప్పాడు. అయితే ఎవరికి ఇచ్చారు అనేది పేపర్లో అయితే రాలేదు, కానీ ఇచ్చాము అని అయితే జైపాల్ రెడ్డి గారు చెప్పారు. చెప్తే మరి ఎక్కడ ఇచ్చారు మీరు అనే దానికి కూడా హైదరాబాద్లో నగర శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్లో జరిగిన ఈ డీల్స్ అన్నీ అని చెప్పారు. అయితే రాజ్ కసిరెడ్డి అని చెప్పి ఇంకొక అతను అరెస్ట్ అయ్యాడు. అతనే ప్రధాన సూత్రధార, అతనికే ఇచ్చాము అని కూడా చెప్పాడు. మరి ఆ తర్వాత ఏమైనాయో, ఇచ్చిన అతనికి ఏం సంబంధం ఉంటుంది? రాజ్ కసిరెడ్డి చెప్పాలి ఇప్పుడు ఈ బంగారం ఎక్కడ ఉంది అనేది. సరే, ఏది అయినా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటి అంటే, పోయినసారి కూడా ఈ బంగారం తీసుకొని జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడని, వెళ్ళేటప్పుడు చాలా భారీ సూట్ కేసులతో వెళ్ళిన ఫ్లైటు వచ్చేటప్పుడు ఖాళీ సూట్ కేసులతో వచ్చిందని రకరకాల కథనాలు వచ్చినాయి. ఏది ఆశ్చర్యపోవటానికి వీల్లేదండి. జగన్మోహన్ రెడ్డి దేనికైనా సమర్థుడే, ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఎవరికన్నా ఐడియా వచ్చిందా అండి? ఆల్రెడీ ఉన్న డిస్టిలరీస్కి దగ్గర మనం లిక్కర్ కొంటే మనకు డబ్బులే వస్తాయి, అందుకని మూతపడిపోయిన డిస్టిలరీస్ కొని ఆ డిస్టిలరీస్తోనే మనమే మద్యం తయారు చేసి మనమే జనాల నోట్లో పోస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అసలు ఎవరికి వస్తుందండి? డబ్బులు సంపాదించాలనుకునేవాడికి తప్పితే. ఇప్పుడు ఈ అనుభవం మామూలు అనుభవమా? సూట్ కేస్ కంపెనీలు పెట్టిన అనుభవం, క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన అనుభవం, ఎంత మాయాజాలం కాకపోతే ఇప్పుడు ఇవన్నీ జరిగి 2009, 2010లోనే ప్రపంచానికి అర్థమైంది. 2010 నుంచి అందరికీ తెలుసు. అంటే 16 ఏళ్ల క్రితం ఇతను ఏం చేశాడో అందరికీ తెలుసు. కానీ ఈ రోజుకి మనిషి చలామణి అవుతున్నాడు అంటే అతను ఎంత సమర్థుడని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ స్కామ్లో పిఏ కూడా అయిపోయిన తర్వాత
మధ్యలో సజ్జల గారి పేరు కూడా వచ్చింది. ఉమ్, అది ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఇక నెక్స్ట్ నోటీసు జగన్మోహన్ రెడ్డికే ఇస్తారు అని చెప్పి ఉమ్, అదే జరగాలి. ఎందుకంటే బాధాకరమైన విషయం ఇక్కడ డబ్బులు ఒక్కటే కాదండి టాపిక్, ఉమ్, ప్రజలు. ఇప్పుడు ప్రభుత్వమే అమ్ముతున్నట్టు కదా లిక్కర్. ఉమ్, ప్రభుత్వం దగ్గర నుంచి లిక్కర్ షాపుల వాళ్ళు కొనుక్కొని అమ్ముతున్నారు అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం కిందే చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టుకున్నారు అంతే కదా. ఉమ్, మెయిన్ ఆయనే, వీళ్ళందరూ డీలర్స్ అనే కదా. అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి మందు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేని మందు, ఉమ్, నిలవండి తరువాత చాలా ఎక్కువ సమయం తయారు కావటానికి పట్టాల్సిన టైం ఉన్న మందు మీరు ఫాస్ట్గా అసలు మీ దగ్గర నిల్వలు ఏమున్నాయండి? కొత్త డిస్టిలరీస్కి నిల్వలు ఎక్కడి నుంచి వస్తాయండి? అసలు కొత్త డిస్టిలరీస్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన మందు ఎట్లాంటి మందు వచ్చింది అని ఎవరన్నా మాట్లాడారండి? పాపం అది తాగి ఎంతమంది చచ్చిపోయారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఒంటరి మహిళలు, అది 30 సంవత్సరాల లోపు ఒంటరి మహిళలు ఎక్కడా లేరు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పనిపాటలు చేసుకునే వాళ్ళ ఇళ్లల్లో బాల్య వివాహాలు కూడా బాగా జరుగుతాయి. ప్రభుత్వాలు కూడా ఆపలేవు. లెక్కలు కూడా చెప్తున్నాయి, ప్రభుత్వ లెక్కలు కూడా చెప్తున్నారు బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయి అని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఈ బాల్య వివాహాలు ఎందుకు జరుగుతాయి అనేది అది వేరే టాపిక్ అనుకోండి. ఈ 16 ఏళ్ళకి 17 ఏళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తారు. ఇంత చేసి అబ్బాయిల వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకు 22, 23 ఉంటుంది. ఈ పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు. 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ఆటోలు నడుపుకోవడమో, లేకపోతే భవన నిర్మాణ కూలీలుగా వెళ్ళడమో, లేకపోతే ఇంకో పనో ఏదో పని చేస్తా సాయంత్రానికి ఈ మందు తెచ్చుకొని తాగడం, పడుకోవటం. ఈ సరైన మందు కాకపోవటంతో వాళ్ళ మొత్తం అంతర్గత అవయవాలన్నీ దెబ్బతిని లివర్లు పోయి చాలామంది చనిపోయారు. గత 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల లోపు యువకులు చనిపోయిన యువకుల లిస్టు తీస్తే దాదాపు వాళ్ళందరూ కూడా లివర్ పాడైపోయి చనిపోయిన వాళ్ళే. మరి ఇంతమందిని యువకుల్ని పొట్టన పెట్టుకోవడం ఏమైనా సామాన్యమైన విషయమా? పైగా వీళ్ళు కేవలం యువకులేనా? ఈ యువకులకు భార్య, మళ్ళీ వాళ్ళకు 2 పిల్లలు, వాళ్ళందరి జీవితాలు కూడా ప్రశ్నార్థకమైనవి కదా. ఇప్పుడు రేపు పొద్దున సమాజంలో ఇంకొక 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలందరూ యువకులు అవుతారు. 18-20 సంవత్సరాలు వస్తాయి, 10 ఏళ్ళు పోయేసరికి ఈ పిల్లలు తండ్రి లేని పిల్లలుగా, సంఘ విద్రోహ శక్తులుగా తయారైతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నిజంగా ఏమాత్రం అన్న డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వీళ్ళకి వైద్యం చేయించేవాళ్ళు కదా, ఇళ్లలో వాళ్ళు కూడా చేయించుకునేవాళ్ళు కదా. మరి డబ్బులు పేదరికంతో కదా వాళ్ళు చనిపోయారు, ఆరోగ్యం పాడయ్యి. మరి ఆ పేదరికంలో ఉన్న మహిళ తనను పోషించుకోవాలా, తన మీద ఆధారపడిన పిల్లల్ని పోషించుకోవాలి, ఇవన్నీ అయ్యే పనులేనా అసలు? ఏదో 2000 పెన్షన్ ఇస్తున్నారు, 2500 పెన్షన్ లేదనుకుంటే ఒంటరి మహిళకి 3000 ఏమో పెన్షన్ ఇస్తున్నారు. 3000 తోటి ఏమవుతుందండి? అందుకని ఇంత దారుణం చేసినందుకు గాను దీనికి కారకులైన ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇంకొకసారి ఇట్లాంటి స్కాములు చేస్తే ఏంటి అనేంత రీతిలో బుద్ధి చెప్పాలన్నంత ఆక్రోశం ఉంది నాకు. గత అదంతా జరగదని తెలుసు అనుకోండి, కానీ మనసు ఆగట్లేదు. ఇప్పుడు ఈడీ కేసులో ఎంటర్ అయింది, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమంటారు? జరగాలండి. మరి ఆయన ప్రభుత్వంలోనే కదా, ఆయనే కదా ఈ డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతులు ఇచ్చింది. ఎవరు? ఆయనే అనుమతులు ఇచ్చింది. మరి అలాంటప్పుడు అనుమతులు ఇచ్చినప్పుడు నువ్వు కొత్త డిస్టిలరీస్కి ఎందుకు ఇచ్చావు అంటే ఏంటి చెప్తాడు సమాధానం? ఆయనైతే బోన్లో నిలబెట్టాల్సిందే. అసలు ఇంతకు ముందు లేని సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? కొత్త డిస్టిలరీస్కి ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు షావాలెస్ కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ ఉంది, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న కంపెనీలు. కొత్త వాటికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆయన పేరేంటి, ఒక ఆయన అరబిందో గ్రూప్ ఆయన కూడా లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాడు కదా. ఆయనకు ఒక డిస్టిలరీ ఉంది. అసలు మందులు అమ్ముకుంటున్నావు కదా నువ్వు, నీకేం పని లిక్కరు అంటే? లిక్కర్ తాగి రోగాలు పాలవ్వండి, మా మందులు వేసుకోండి, అక్కడ డబ్బులు రావాలి మాకు, ఇక్కడ డబ్బులు రావాలి మాకు అని. మరి అలా వీటికి కథానాయకుడు ఎవరు?
సీఎంఏ కదా, ఓకే. అయినప్పుడు అతని మీద ఉండాల్సిందే. Okay. అయితే ఇది కానీ వచ్చింది అంటే గనక, ఉమ్, ఈడీ నోటీస్ ఇచ్చింది అంటే, అతన్ని కానీ కూర్చోబెట్టింది అంటే గనక, ఉమ్, అప్పుడు మనం నమ్మొచ్చు. అప్పుడు ఆలోచించాలి. ఉమ్, కె నాగేశ్వర్ గారు చెప్పిన లింకు. ఉమ్, ఈ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారు కదా, ఉమ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఇప్పుడు అది అబద్ధం అని చెప్పడం కోసమైనా అతన్ని అరెస్ట్ చేయాలి. ఓకే. అర్థమైందా? ఉమ్, మాకు ఇలాంటి అపోహలు వచ్చినాయి సమాజంలో, అంటే వీళ్ళు బహిరంగ చెప్తారని కాదు, ఉమ్, ఇలాంటి అపోహలు వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు జగన్ మీదకి వెళ్ళకపోతే ఇది నిజమని నమ్ముతారు జనాలు. ఓకే. అంటే ఇప్పటికే వాషింగ్ మిషన్ పార్టీ అని అంటున్నారు కదా అందరూ, ఉమ్, మళ్ళీ ఇది కూడా వాస్తవమే అనిపిస్తుంది కదా అని చెప్పి, అలా అయినా ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చింది అన్నట్లు ఉమ్, అరెస్ట్ చేస్తారని అనుకోవాలి మనం. ఓకే. కానీ ఖచ్చితంగా ఎవరు ఏమనుకుంటారు, ఎవరి మాటల కోసం ఎవరిని అరెస్ట్ చేయటం కాకుండా అతను నేరం చేశాడా లేదా, ఉమ్. అతను కొత్త డిస్టిలరీస్కి ఎందుకు ఇచ్చాడు అనే దాన్ని మట్టుకు అతని దగ్గర నుంచి సమాధానం రాబట్టాల్సింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.